మాట్లాడాలి. నాకు ఎంతో ఆప్తులు విశ్వప్రసాద్ గారు. తరచూ నేను సినిమాలు తీయకపోయినా రెగ్యులర్గా మేము టచ్లో ఉంటూ ఆయనకి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను. ఈ సినిమా మటుకు ఇట్స్ ఏ విజువల్ వండర్. యువ కథానాయకుడు తేజ సజ్జా చాలా అద్భుతంగా నటించాడు. నాయకుడిని మించి ప్రతి నాయకుడు, యాంటాగనిస్ట్ అంటారా, విలన్ అంటారా, ఏమంటారో కానీ మా మనోజ్ అత్యద్భుతంగా, అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రతి నాయకుడు పాత్ర పవర్ఫుల్గా ఉంటేనే మరి చివరిలో ప్రతి నాయకుడిని తుదముట్టించే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. తేజ ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డాడు. మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్నాం, ఎంత కష్టపడ్డాడో ఇందాక చూపెట్టారు. ఆ సినిమా మేకింగ్ షాట్స్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది హీరోకి చాలా అవసరం. ఎంత వరుసగా 3 హిట్లు వచ్చినా చక్కగా ఒదిగి ఉండే తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ హీరో. రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి తేజ బాల నటుడిగా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఎంతోమంది అభిమానుల హృదయాలు చూరగొన్నాడు.